to witness His wonderful grace. Holy, holy is the God. వీక్షిస్తున్న వారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వాదపు కొండ అనే వీక్లీ ధారావాహికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. నా పేరు పాస్టర్ అభిషేక్. మిమ్మల్ని ఈ ధారావాహికలో ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాము. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. అనేక జీవితాలు ప్రభావితం అవుతున్నాయి అన్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. మీరు ప్రార్థనలో విశ్వాసంలో ఎదగాలని నిరంతరము మీ గురించి మీ కుటుంబాల గురించి మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు అందిస్తున్న ప్రోత్సాహము, ఫోన్ కాల్స్ ద్వారా మీరు తెలియజేస్తున్న ఫీడ్బ్యాక్స్ని బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అనేకులు పైన నంబర్కి మరి ప్రార్థన అవసరతల కొరకు రీచ్ అవుట్ అవుతున్నారు. దాన్ని బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ గురించి మేము ప్రార్థన చేస్తాను. అలాగనే మీరు మా ప్రార్థన గురించి, మా పరిచర్య గురించి, మా గురించి మీరు భారంగరి మీ దినదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాను. ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి ముందున్న సమయంలో ముందు కొనసాగబడదామా? గత కొన్ని వారాలుగా మనము ఒక అంశాన్ని ధ్యానిస్తున్నాం. క్రీస్తు పలికిన ఉపమానాలు. దాదాపు 12 ఉపమానాలు ఇంతవరకు మనం ధ్యానించుకున్నాం. ఈనాడు 13వ ఉపమానము మనం ధ్యానించుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీన్ని ద పర్సిస్టెంట్ ఫ్రెండ్ అని పిలుస్తాం, ఒక టైటిల్గా పిలుస్తాము. అంటే ఒక స్నేహితుడు, మాటిమాటికి అడిగే స్నేహితుడు, మాటిమాటికి అడిగే స్నేహితుడు అని మనం పిలుచుకోవచ్చు ఈ ఉపమానం టైటిల్ అడిగితే. ఈ ఉపమానము మనకు కనిపించేది లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల్లో మనకి కనిపిస్తుంది. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉంది. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలి నుండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పగా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయెను. అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినంతయు ఇచ్చెను అని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఉపమానంలో 3 కనిపిస్తున్నారు, 3 స్నేహితులు కనిపిస్తున్నారు. ఒక స్నేహితుడు పడుకొనున్నాడు తన కుటుంబ సభ్యుల్లో. మరి ఆ కాలంలో తొందరగా పడుకునే అలవాటు ఉంది, పొద్దుపొడవగానే మరి పడుకునే అలవాటు ఉంది. ఈనాటి సమయాల్లో చాలామంది మనం చూస్తుంటాం, ప్రాముఖ్యంగా సిటీలలో టౌన్లలో మీరు చూస్తారు, చాలామంది అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటారు. మరి పల్లెల్లో అయితే మరి త్వరగా పడుకునే అలవాటు పల్లెల్లో ఉంటుంది. ఇప్పటికి కూడా మనం పల్లె వాతావరణంలో చూడగలుగుతాం. ఆనాటి కాలంలో మరి వారందరూ తొందరగా పడుకుంటున్న సమయంలో ఒక స్నేహితుడు ప్రయాణమై వెళ్తున్న సమయంలో మరి ఇంకొక స్నేహితుడి ఇంటికి వచ్చినాడు. మరి వచ్చిన స్నేహితుడి ఇంట్లో ఏం లేదు. మరి ఈ స్నేహితుడు మరి తనకి తెలిసిన స్నేహితుడు, అంటే ఆ గ్రామంలో ఉన్న స్నేహితుడిని వద్దకు అడుగుతున్నాడు, మీ దగ్గర 3 రొట్టెలు ఉన్నాయా, నా స్నేహితుడికి పెట్టడానికి ఏం లేదు అని తన స్నేహితుడిని అడగగలుగుతాం. సామాన్యంగా మీరు చూడండి, స్నేహితుల్లో గొప్ప బాండ్ ఉంటుంది, అంటే గొప్ప అనుబంధము వారి మధ్యలో ఉంటుంది. స్నేహితులు ఒకరితో ఒకరు పంచుకోవడము, ఒకరు తిన్న వస్తువులు తినడము వారికి అలవాటుగా కనిపిస్తుంది. అలానే అట్లాంటి స్నేహమే వీరి స్నేహితుల్లో ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ స్నేహితుడు అంటున్నాడు, లోపలి నుంచి తలుపు వేసింది, పిల్లలు నా దగ్గర పడుకున్నారు, నేను లేచి ఇవ్వలేను, మరి చీకటి అయిపోయింది కదా, నన్ను ఇబ్బంది పెట్టద్దు అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ మనం చివరిలో మనం చూసినట్లయితే అతడు తన స్నేహితుని అందు లేచి ఎలకపోయెను, అతడు సిగ్గుమాలి మాటికి అడిగినందున. అంటే ఈ స్నేహితుడు ఎట్లా అడుగుతున్నాడంట, మాటిమాటికి తన స్నేహితుడిని అడుగుతున్న సమయంలో అతడు లేచి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈ ఉపమానంలో ఈ స్నేహితుడు చేస్తున్న పని ఏంటిది అని మనం ఆలోచిస్తే, అడగడము. ఎలా అడుగుతున్నాడు? తన స్నేహితుడిని మాటికి అడుగుతున్నాడు, దొరికేంత వరకు అడుగుతున్నాడు. తన కోసం అడుగుతున్నాడా? కాదు, తన స్నేహితుని కోసం అడుగుతున్నాడు. మధ్యవర్తిగా ఈ వ్యక్తి ఉంటున్నట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి, ఆ ఆహారం కలిగిన వ్యక్తి ఎవరు అని మనం ఆలోచిస్తే
అక్కడ దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు అని మనం ఆలోచిస్తే నీవు నేను ఒక స్నేహితుడిగా కనిపిస్తున్నాం. నీవు నీ సమస్యల గురించి, నీ అవసరతల గురించి, లేదా నీ కుటుంబ అవసరతల గురించి, నీకు తెలిసిన వారి అవసరతల గురించి దేవుడు అంటున్నాడు అడగాలి అంటున్నాడు. ఎలా అడగమంటున్నాడు? మాటి మాటికి. అక్కడ ఒక వర్డ్ రాయబడి ఉంది, సిగ్గుమాలి అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో పర్సిస్టెన్స్ అనే పదం అక్కడికి మనకు కనిపిస్తుంది. మాటి మాటికి అడగడము, ఎక్కడ కూడా మన అహము మధ్యలో రానియకుండా దేవుని సన్నిధానంలో కనిపెట్టడము ఈ ఉపమానము ఉద్దేశము. అయితే ఈ ఉపమానంలో మనం నేర్చుకోవాల్సిన 3 ప్రథమమైన సత్యాలు ఈనాడు మనం చూడగలుగుతాం. మొట్టమొదటి సత్యము ఏంటిదంటే, నువ్వు మాటి మాటికి అడగడమే దేవుడు ఎదురు చూస్తున్నాడు కదా. నువ్వు ఎలా అడుగుతున్నావు? హౌ ఆర్ యు ఆస్కింగ్? నువ్వు దేవుని సన్నిధానంలో ఒకసారి అడిగి మర్చిపోతున్నావేమో. దేవుని సన్నిధానంలో కనిపెట్టడము నేర్చుకోవాలి. క్రీస్తు యేసు వారు కనిపెట్టేవారు, ఆనాటి భక్తులు కనిపెట్టేవారు. ఈనాటి విశ్వాసులు ఎలా అయిపోతున్నారంటే, మరి ఒక్కసారి ప్రార్థన చేసి విడిచిపెట్టేస్తారు. అది పొందుకునేంత వరకు కనిపెట్టే ఓపిక, బలము ఈనాటి విశ్వాసుల్లో కరువైంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలా అడగాలంట? మాటి మాటికి దేవుని సన్నిధానంలో కనిపెట్టే వారంగా ఉండాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మను కోరుకునే వారంగా ఉండాలి. మూడవదిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసము మనమందరికీ ఉండాలి. మనము ఇంతవరకు 8 వచనాలు ధ్యానించాము. 9 నుంచి 13 వచనాలు కూడా మీకు చదివి వినిపిస్తాను. దాని తర్వాత ఆ 3 అంశాలలో మనం ముందు కొనసాగబడదాం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును, మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా మరి పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను అని రాయబడి ఉంది. అంటే అడుగు ప్రతి వారికి దేవుడు ఇస్తాననే విషయము రాయబడి ఉంది. ప్రాముఖ్యంగా లాస్ట్ వచనంలో చూడండి, అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాననే మాట రాయబడినట్టు మనం చూడగలుగుతున్నాం. 3 విషయాలను త్వరగా మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటి విషయము పర్సిస్టెన్స్ ఈజ్ ద కీ. అంటే మాటి మాటికి అడగడము, కనిపెట్టడము దేవునికి ఇష్టమైన క్రియ. అంటే మీరు అడగవచ్చు, అంటే మాటి మాటికి అడగమంటారా అయ్య గారు అంటే, ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో కనిపెట్టాలి. ఎప్పటి వరకు అంటే పొందుకునేంత వరకు మనం కనిపెట్టాలి. కీర్తనలు 41లో ఇలా రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. యెహోవా కొరకు నేను సహనము కదా, సహనము లేని జీవితాలు ఈనాడు సహనము లేని జీవితాలు. అంటే ఏది అడుగుతామో అది వెంటనే పొందుకోవాలని ఆశిస్తాము. అదేదో హోటల్ ఆర్డర్లా అయిపోతుంది కదా. దేవుని అడుగుతున్నాము, వెంటనే మనం పొందుకోవాలని ఆశపడుతున్నాము. అయితే దేవుడు అక్కడ భక్తుడు ద్వారా రాయిస్తున్న మాట ఏంటిదో తెలుసా? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకిస్తున్నాడు కదా. ఆయన మొర ఆలకించే దేవుడు అండి. చెవియొగ్గి అనే మా పదం కూడా అక్కడ రాయబడింది. అంటే జాగ్రత్తగా నీ మొరను వింటున్నాడు. ఈ సమయమున అనేక ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తూ ఉండవచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కనిపెట్టే స్వభావము, సహనముతో ఎదురు చూసే స్వభావము నీలో ఉందా? దేవుడు అడుగుతున్నాడు. అబ్రహాము దాదాపు 30 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఆయన 70 సంవత్సరాల వయసులో ఆయన వాగ్దానం పొందుకున్నాడు. ఏ వాగ్దానమో తెలుసా? నీకు శ్రేష్టమైన సంతానం కలుగుతుంది అనే వాగ్దానం పొందుకున్నాడు. 30 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు కదా. నీకు నాకు అట్లాంటి ఎదురుచూపు సహనము ఉందా? మరి సారమ్మ తన జీవితకాలమంతా అవమానం పొందినట్టు మనం చూస్తున్నాం. 90 సంవత్సరాల వయసులో తన బిడ్డను కన్నింది. అన్ని సంవత్సరాలు అనేక అవమానాలు పొందుకుంది. అనేకుల నోటి మాట చేత మరి అనేక అవమానాలు పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. అయినా సరే సహనముతో ఎదురు చూస్తుంది. శ్రేష్టమైన సంతానము కన్నట్టు మనం చూడగలుగుతున్నాం. నీవు కనిపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధానంలో
విశ్వాసంతో కనిపెడుతున్నావా అనే ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. మరి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడింది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని రాయబడింది. ఎట్లా ప్రార్థన చేయాలంట? ప్రే వితౌట్ సీజింగ్, అంటే ఎడతెగక ప్రార్థన చేయాలని దేవుని వాక్యము సుస్పష్టంగా సెలవిస్తుంది. ఒకసారి ప్రార్థన చేయడం కాదు, దేవుని సన్నిధానంలో కనిపెట్టాలి, అది పొందుకునేంత వరకు కనిపెట్టాలి. ఖచ్చితంగా దేవుడు నీ మొరను ఆలకించి మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటాడు. నువ్వు అడగడము నేర్చుకునే వరంగా ఉండాలి, దేవుని సన్నిధానంలో కనిపెట్టే వరంగా ఉండాలని ఆయన వాక్యము మనకి సుస్పష్టంగా సెలవిస్తుంది. యాకోబు పత్రికలో ఇలాగ రాయబడింది, యాకోబు 5వ అధ్యాయం 17-18 వచనాల్లో, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఎవరు ఏలియా అంటే? ఒక ప్రవక్త. మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో, ఎట్లా రాయబడింది? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. ఏలియా కూడా మనలాంటి వ్యక్తే కదా. ఆయన ఎట్లా ప్రార్థన చేసినాడు? ఆసక్తితో, కనిపెడుతూ దేవుని యందు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు వర్షము ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు పడలేదంట. దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతాం, అద్భుత కార్యాలు నీ ద్వారా జరగగలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు, మనం విశ్వాసంతో కనిపెట్టినట్లయితే. రెండవదిగా తన వాక్యం సెలవిస్తుంది కదా, అనేక విషయాలు కోరుతాము. లోక సంబంధమైన విషయాల గురించి ప్రార్థన చేయడం కన్నా అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటిదో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవడం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానము నీలో ఉన్నప్పుడు అనేక విషయాల్లో దేవుడు నిన్ను నడిపింపజేస్తాడు, ఇబ్బందుల్లో గొప్ప మేలుగా నిలబెడతాడు, నీ కలుగుతున్న సమస్త లేమిలో అభివృద్ధిలో నడిపింపజేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగ రాయబడింది, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలచుచున్నది గనుక ఎవ్వడు నీకు బోధింప నక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచు ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలచుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు ఏది సరైన బోధనో ఏది తప్పుడు బోధనో నేర్పింపజేస్తుంది. ఈనాడు మనము చూస్తున్నాం, చాలామంది విశ్వాసులను చూస్తున్నాం, సేవకులను చూస్తున్నాము. ఆ లోక సంబంధమైన క్రియలు, ఒకడు బంగారం ధరించుకొని వచ్చి మీరు బంగారు వీధుల్లో నడుస్తారు, ఇప్పటి నుంచే బంగారం అలవాటు చేసుకోవాలని బోధలు ఇవన్నాటు వింటున్నాం. అబద్ధ బోధకులు ఎక్కువైపోయినారు. మరి సూచన క్రియలు చేసే బోధకులు అనేక విషయాల్లో మరి విశ్వాసులను తప్పు త్రోవలో నడిపించేవారుగా ఉంటున్నారు. ఒకరిని విమర్శించడం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఎప్పుడైతే కోరుతావో ఏది సరైన బోధనో ఏది తప్పుడు బోధనో మీకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణే మీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధానంలో మనం ఎవరి కోసం అడగాలంట? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరాలి. మనం ఇందాక చదువుకున్నాం కదా, లూకా రాసిన సువార్తలో అన్నమాట, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను అనే మాట రాయబడి ఉంది. అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. మూడవ మాటగా మనం చూసినట్లయితే సమస్తము సృష్టించిన సృష్టికర్త మీద ఆధారపడాలండి. చాలామంది ఏం చేస్తారో తెలుసా? సొంత నిర్ణయాలకే వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఉన్న స్నేహితుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అడగాడు, సిగ్గుమాలి మాటికి అడిగినందుకు ఆ స్నేహితుడు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎట్లా అడుగుతారు? ఎవరిని అడుగుతారు? ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారిని అడుగుతారు. చాలామంది విశ్వాసము లేకుండా దేవుని సన్నిధానానికి వస్తారు. ఇస్తాడా ఇయ్యడా అనే విశ్వాసము, అట్లాంటి అల్ప విశ్వాసంతో చాలామంది ఉంటారు. వీరిని అల్ప విశ్వాసులు అని పిలుస్తాడు దేవుడు. అల్ప విశ్వాసి, నువ్వు అల్ప విశ్వాసంలో పడిపోతున్నావేమో. నీ జీవితంలో కార్యము జరగాలంటే దేవుని యందు విశ్వసించాలి. ఏం విశ్వసించాలో తెలుసా? దేవుడు ఖచ్చితంగా నాకు సహాయము చేయగలుగుతాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మీ పరలోకపు తండ్రి దాన్ని పోషించట్లేదా అనే ప్రశ్న దేవుడు నీకు నాకు వేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడగుటకు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని రాయబడి ఉంది. ఖచ్చితంగా దేవుడు మనకు ఫలము అనుగ్రహిస్తాడనే విశ్వాసము మనకు ఉండాలి. ఆ విశ్వాసము లేకుండా నువ్వు ఎంత అడిగినా అది వ్యర్థము.
విశ్వాసము లేని ప్రార్థన వ్యర్థము, విశ్వాసము లేని క్రియ వ్యర్థము, అది నష్టమే కానీ మీకు లాభము ఉండదని చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఇలాగ రాయబడింది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీకు ప్రతి అవసరము తీర్చును. మీ అవసరతల గురించి భయపడాల్సిన అవసరత లేదు, భయము అవసరం లేదు. మన స్నేహితుడు అయిన క్రీస్తును మీరు ఆశ్రయించినట్లయితే, కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా మీ పరిస్థితిని, స్థితిగతులను గమనిస్తున్న దేవుడు, ప్రతి స్థితిగతిని తెలిసిన దేవుడు ఖచ్చితమైన సహాయము మన జీవితంలో అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు ఎలా కనిపెడుతున్నావా? పరిశుద్ధాత్మను కోరుతున్నావా? ఆయన మీద విశ్వాసంతో ఆధారపడుతున్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. ఇంతవరకు దేవుని వాక్యము మనం విన్నాం. ఆ స్నేహితుడు మాటి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయంలో మనమందరం కలిసి ప్రార్థన చేయగలుగుదామా? విశ్వాసంతో అడుగుదాం. దేవుని అద్భుతమైన క్రియ మన జీవితంలో మనమందరం చూడగలుగుదాం. ఒక చిన్న చరణం పాడుతుండగా నాతో కలిసి మీరు పాడండి. దేవుని ఘనపరుస్తాం. దేవుడు చేసిన కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలుగుదాం. శుద్ధుడా, గనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. శుద్ధుడా, గనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. బలవంతుడా, నా స్నేహితుడా. బలవంతుడా, రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా. బలవంతుడా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో దేవుని ఆరాధిస్తాం. ఆయన చేసిన మేళ్లను ఏది మరవద్దు. నా స్నేహితుడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నువ్వు దేవుని కనిపెడుతున్నప్పుడు విశ్వాసంతో కనిపెట్టాలంటున్నాడు. విశ్వాసము లేని క్రియ వ్యర్థం అంటున్నాడు. ఓపికతో కనిపెట్టమంటున్నాడు, సహనంతో కనిపెట్టమంటున్నాడు. మనము చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి. అట్లాంటి ప్రార్థన నీవు నేను చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నీవు నేను కోరుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోగలుగుదాం. మా ప్రేమగల తండ్రి, జీవగలనైనా మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశాలను సృజించిన మహా గొప్ప దేవా, మీకే వేలాది కోట్లాది స్తుతులు మేము అర్పిస్తున్నాం. సర్వ మానవాళిని సృష్టించిన సృష్టికర్త, మీకే ఎంతో వందనాలు. సర్వ జీవులను సృష్టించిన సృష్టికర్త, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు. అల్పుడినైనా నన్ను వీక్షిస్తున్న మా అందరినీనైనా, విశ్వాసులైన మా అందరినీనైనా ఇంతవరకు సజీవ లెక్కలు ఎంచుకున్నారయ్యా. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి అయిన దేవా, మీకే ఎంతో వందనాలయ్యా. నాయన, మా నిమిత్తం ఈ లోకానికి వచ్చి, మా నిమిత్తం ఆ కలవరిగిరిలో విలువైన యాగము చేసిన దేవా, మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకు అర్హత లేదయ్యా. మీ సన్నిధానంలో మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశానికై మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందునైనా తండ్రి ప్రభా, మా ప్రియులు అనేకులు చింతా వ్యావత్తులో ఉంటున్నారయ్యా. అనారోగ్య స్థితిలో పడిపోయి ఉన్నారయ్యా.
వారిని లేవనెత్తుతున్న దేవ మీకే వేలాది కోట్లాది స్తుతులు మేము అర్పిస్తున్నాం. ఏ శరీరంలో ఎటువంటి అనారోగ్యము మా జీవితంలో ఉండద్దయ్యా. మీ వాక్యం సెలవిస్తుంది, నా గాయాల చొప్పున మీకు స్వస్థత కలుగును అని మీ వాక్యం సెలవిస్తుందయ్యా. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల బిడ్డలకు దయచేయండి. కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో అనేక బిడ్డలు బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ ప్రాబ్లంతో, మజిల్ క్యాచెస్ తో అనేకులు బాధపడుతున్నారు. సంపూర్ణమైన స్వస్థత బిడ్డలకు దయచేయండి అయ్యా. అనేక బిడ్డలు బ్రెయిన్ స్ట్రోక్ తో నాయన మతి స్థిమితము కోల్పోయినారు, జీవితాన్ని కోల్పోతున్నారయ్యా. వారిని బిడ్డల్ని దర్శించండి. పార్కిన్సన్స్ వ్యాధులతో అనేక బిడ్డలు బాధపడుతున్నారు. సంపూర్ణమైన నెమ్మది, స్వస్థత బిడ్డలకు దయచేయండి. గుండె జబ్బుతో, నైనా కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో, నైనా క్రియాటిన్ ప్రాబ్లంతో అనేక బిడ్డలు బాధపడుతున్నారు. సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి. దీర్ఘకాలిక రోగాలనైనా బీపీ, షుగర్, థైరాయిడ్ అనేక బిడ్డలను నైనా వారి జీవితాలను ఎంతో కృంగతీస్తుందయ్యా. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన విడుదల బిడ్డలకు మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాను. గొప్ప కృప చూపించండి అయ్యా. ఈ సమయంలో ఏ బిడ్డలైతే జ్వరాలతో బాధపడుతున్నారో, విశ్వ జ్వరాలతో బాధపడుతున్నారో, జలుబు దగ్గుతో బాధపడుతున్నారో, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మీ గొప్ప కృప చూపిస్తారని నమ్ముచున్నాను. అవునైనా కిడ్నీ స్టోన్స్ తో, గాల్ బ్లాడర్ స్టోన్స్ తో అనేక బిడ్డలు బాధపడుతున్నారయ్యా. బిడ్డల్ని దర్శింపచేయండి. ఈ సమయంలో స్వస్థపరచండి అయ్యా. సంపూర్ణమైన విడుదల దయచేస్తున్న దేవా మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. గర్భఫలం కోసం అనేక బిడ్డలు అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారయ్యా. ఈ సమయంలో మీరు శ్రేష్టమైన స్వాస్థ్యము అనుగ్రహిస్తున్న దేవా మీకు ఎంతో వందనాలు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని మీ వాక్యం సెలవిస్తుండగా శ్రేష్టమైన స్వాస్థ్యము బిడ్డలు పొందుకోవాలయ్యా. శ్రేష్టమైన కుమారులతో, కుమార్తెలతో వారు ఆశీర్వదింపబడాలయ్యా. సహాయము దయచేయండి. తోడుగా ఉండండి. పూజింతుము, నిన్నారాధింతుము, సేవింతుము, నిన్ను కీర్తింతుము. పూజింతుము, నిన్నారాధింతుము, సేవింతుము, నిన్ను కీర్తింతుము. శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా యేసయ్యా, నా యేసయ్యా. తండ్రి నీకే వందనాలు. మీరు చేస్తున్న కార్యాలకై మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో కొట్టుమిట్టాడబడుతున్న బిడ్డలునైనా కృంగిపోతున్నారయ్యా. ఎలా నడుచుకోవాలో, ఎలా నడవాలో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. భయంకరమైన సమస్యలు కూరుకొని ఉన్నారయ్యా. కోర్టు సమస్యలు కూరుకొని ఉన్నారు. ఆస్తులన్నీ కోర్టులో ఉంటున్నాయనైనా మీ సహాయం దయచేయండి. బిడ్డలను ఆ పరిస్థితిని మీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ఇహలోక సంబంధమైన విషయాల నుంచి బయటికి తీసుకుని వచ్చే దేవా మీ సహాయం మేము కోరుతున్నామయ్యా. పరలోక సంబంధమైన విషయాలను నడిపింపచేయండి అయ్యా. ఆత్మ సంబంధమైన విషయాలను నడిపింపచేయండి అయ్యా. ఈ చింత యావత్తునంతా మీ మీద వేస్తున్నామయ్యా. మీరే మాకు నెమ్మది, సమాధానము, పరిష్కారము అనుగ్రహించే దేవుడవు గనుక మీ మీద ఆధారపడుతున్నామయ్యా. ప్రతి సమస్యను కొట్టివేయండి. భార్య భర్తల మధ్యలో ఐక్యత లేదయ్యా. వారు విడిపోతున్నారు నాయన. భయంకరమైన సమస్యల్లో ఉంటున్నారు. మీరు జతపరిచిన వారిని ఎవరిని కూడా విడగొట్టద్దంటున్నారయ్యా. భయంకరమైన లోకంలో మేము ఉంటున్నాం నాయన. వారు విడిపోవడానికి ఇష్టపడుతున్నారు. లోక ఆకర్షణలో పడిపోతున్నారు. భయంకరమైన వ్యభిచార తలంపుల్లో జీవిస్తున్నారయ్యా. వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి మ్యారేజెస్ ని ఎత్తుపట్టుకుంటున్నాం నాయన. బలపరచండి, కట్టండి, మీ సహాయం దయచేయండి. వ్యసనాలతో, అవునైన పురుషులు త్రాగుడైన వ్యసనాల్లో పడిపోతూ, స్త్రీలు త్రాగుడైన వ్యసనాల్లో పడిపోతూ, లోకము వ్యభిచారణ వ్యసనాల్లో పడిపోతూ, భయంకరమైన సైతాను శోధనలో ఉంటూ కుటుంబాలని విచ్ఛిన్నమైపోతున్నాయన్న పాపిష్టి జీవితంలో వారు జీవిస్తున్నారయ్యా. సంపూర్ణమైన నెమ్మది, సమాధానం వారికి దయచేయండి. ఈ సమయమందునైనా ఏ బిడ్డలైతేనైనా తండ్రి ప్రభా మీ సన్నిధానంలో ఎదగాలని ఇష్టపడుతున్నారో బిడ్డల్ని దర్శింపచేయండి. ఆయన చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి. గొప్ప కృప చూపించండి. ఏ బిడ్డలైతేనైనా వివాహము వ్యవస్థలో నడిపింపబడాలని ఇష్టపడుతున్నారో చక్కగా వారి వివాహాలు జరుగుటకు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం. ఆయన ప్రభా శ్రేష్టమైన వధువు, వరుడు వారికి అనుగ్రహింపబడే అవకాశం మీరు దయచేయండి. గొప్ప కృప చూపించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. సుభిక్షంగా ఉంచండి. ప్రాముఖ్యంగానైనా తండ్రి ప్రభా బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శింపచేయండి. ఆయన మరియు వారికి నూతన సంవత్సరపు దయాకిరీటపు ఆశీర్వాదము వారి జీవితంలో కుమ్మరింపచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కనైన ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారాలు ఆరంభిస్తున్న బిడ్డలకు లాభదాయకంగా ఉండటం సహాయం దయచేయండి. ముందున వారమంతట్లో కూడా మీ కాపుదల భద్రత మాకు దయచేసి ముందును నడిపింపజేస్తారని ఇంతవరకు మా మొరను ఆలకించిన దేవా ఎంతో వందనాలు చెల్లిస్తూ తిరిగి
రానైన ప్రభువైన యేసు క్రీస్తుని శ్రేష్టమైన దివ్యమైన నామంలో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము వీక్షిస్తున్న వారి పట్లను వారి కుటుంబాల పట్లను ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి చేరబడిన ప్రియులందరికీ, వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఇంతటితో ఈ కూడికను ముగిస్తున్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.